తెలంగాణలో మళ్లీ నేరాలు బుసలు కొడుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. వనపర్తి జిల్లాలో మరో బీఆర్ఎస్ నేత మర్డర్ జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. పరిపాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలను మాత్రం వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. గత 10 ఏళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక నిశ్చల తటాకంగా నిర్మలంగా ఉండేది తెలంగాణ రాష్ట్రం. బీఆర్ఎస్ పాలన ఉన్నంతకాలం ఎక్కడా చీమ చిటుక్కుమనలేదు. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయడంతో క్రైమ్ కంట్రోల్ అయింది. బీఆర్ఎస్ పాలనలో హత్యా రాజకీయాలకు చోటు లేదు. పాలిటిక్స్ కూడా హుందాగా ఉండేలా చూసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు క్రైమ్ సీన్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో లేదో నేరాలు మళ్లీ జడలు విప్పాయి. కుబుసం విడిచిన విషనాగుల్లా కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ పాలనలో డే 1 నుంచే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ రాజ్యంలో విశృంఖలంగా హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నేరాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ నాయకులపై అరాచకంగా దాడులు జరుగుతున్నాయి. ఆ క్రైమ్లో భాగంగానే వనపర్తి జిల్లాలో మరో బీఆర్ఎస్ నేత మర్డర్ జరిగింది. చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఇదే కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ ను రాజకీయ కక్షతో దారుణంగా మర్డర్ చేశారు. శ్రీధర్ రెడ్డి హత్య విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్ వెళ్లారు. చిన్నంబావి దగ్గర కేటీఆర్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. మంత్రి జూపల్లి కృష్ణారావే ఈ హత్య చేయించాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరుపై కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు భగ్గుమన్నారు. మనుషులను చంపడానికే జూపల్లికి మంత్రి పదవి ఇచ్చారా అంటూ మండిపడ్డారు. పేగులు మెడలో వేసుకుంటానన్నది ఇందుకేనా రేవంత్ అని సూటిగా ప్రశ్నించారు. 5 నెలల నుండి మేము భయంతో బతుకుతున్నాం. ఎలక్షన్ లో కూడా ధైర్యంగా తిరగలేకుంటున్నాం. ఎక్కడ అన్ని భయంతోనే ఒక వార్నింగ్ ఒక ఏదో ఒకటి చేస్తున్నారు. దాన్ని బట్టి మేము వెనకడి చేస్తున్నాము. ఇవాళ మా ముఖ్య నాయకుడు ఆ ఊర్లో మెయిన్ లీడరు, మాకు మండలం లీడరు, ఆయనను గొంతుతో అంత నరికిందంటే అది మాకు షాంపిల్ చూపించిండు. ఆల్రెడీ జడ్పీటీసీ గారికి వార్నింగ్ ఉంది, నాకు వార్నింగ్ ఉంది సార్. ఈ 2 వార్నింగ్లు ఉన్నాయి. అందుకు మేము భయంతోనే ఇంత తెగిస్తున్నాము. మేము బతకాలంటే అక్కడ మంత్రి పదవి ఉండాలన్నా ఉండకూడదా మేము రేవంత్ రెడ్డితోనికే పోతాం. ఇది మీరు నేర్పించి పంపిన ఈ సంస్కృతి నేర్పి మంచిలో చంపవని నువ్వు మంత్రి పదవి ఇచ్చి పంపినావా అని మేము అడగాలనుకుంటున్నాం. మేము వెళ్తాం ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరనే కూర్చుంటాం. మేము మా మండలం మొత్తం పోతాం. మేము బతకాలన్నా లేదంటే నీ ఇంటి ముందర కూర్చుంటాం. నువ్వు సాకు. అనంతరం చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామం వరకు కేటీఆర్ నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం శ్రీధర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల్ని కేటీఆర్ పరామర్శించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, మన్నె క్రిషాంక్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం శ్రీధర్ రెడ్డి అంత్యక్రియల్లో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఆయన అంటున్నాడు స్పష్టంగా, నేను రాసిచ్చినా, నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని. కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు. ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలా. రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు, మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు. ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. ఇదేనా హత్యలు, మరి ఇదేనా దాడులు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు, బైండ్ ఓవర్లు, ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. దీనికనైనా తెరదించుదాం. ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి
పూర్తి అండ. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న హత్య రాజకీయాలపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఇలా పట్టపగలే మర్డర్లు జరుగుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లా అండ్ ఆర్డర్ను చేతుల్లోకి తీసుకుని కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోవడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది.